హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు ఆదివారం రోజు రాత్రికి పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు, ఎలాంటి వారైనా సరే కష్టాల నుండి బయటపడతారు. మరి పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు, 30 నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగుపెడుతుంది. ఎవరికీ తెలియకుండా ఆదివారం రోజు పసుపు లవంగాలతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు మారిపోతారు. ఆదివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం చేయటం వలన కావలసినంత ధనం వచ్చి పడుతుంది. మీకు ఉండే చెడు అంతా కూడా పోతుంది. కేవలం అరగంటలోనే మీకు మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారానికి కావలసిందల్లా కేవలం 1 స్పూన్ పసుపు మరియు 5 లవంగాలు. పసుపు గురించి మనందరికీ తెలుసు. పసుపు చాలా శుద్ధి అయిన పదార్థం. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు సంపదలను ఆకర్షిస్తుంది, లక్ష్మిని ఆకర్షిస్తుంది. అలాగే లవంగాలు కూడా చాలా పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి. మన కష్టాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంది. ఇటువంటి లవంగాలు మరియు పసుపుతో ఆదివారం రోజు రాత్రిపూట ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 30 నిమిషాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆదివారం రోజు లవంగాలు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అంతకన్నా ముందు వైశాఖ పురాణంలోని కథను విందాం. పూర్వం ఒకసారి శంకుడు అనే ఒక ముని కిరాతకుడికి వైశాఖ ధర్మములను వివరించెను. అయితే అలా వైశాఖ మాస గొప్పతనాన్ని చెప్పిన తర్వాత అక్కడే ఉన్న 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు వైపు చూస్తూ ఉండగా చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము గల ఒక భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఒక దివ్య పురుషుడిగా మారారు. ఆ దివ్య పురుషుడు మునికి తల వంచి నమస్కరించి నిల్చెను. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిల్చుటను చూసి కిరాతకులిద్దరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకుడు ఆ దివ్య పురుషుని చూసి, ఓయి నీవెవరు? నీకు ఈ దివ్య శరీరం ఎలా వచ్చినది? ఎలా ముక్తి కలిగినది? నీ వృత్తాంతము అంతయు నాకు వివరముగా చెప్పమని అడిగాడు. శంకుడు ఇలా అడగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్ప ప్రారంభించాడు. నేను ప్రియాంక క్షేత్రమున ఉండే బ్రాహ్మణుడను, మసీదులను ముని యొక్క పుత్రుడను. నేను మాటకారిని, రూప యవ్వనములు, విద్యా సంపన్నులు ఉన్నాయని గర్వముచే వారిని చాలామంది పుత్రులు, అహంకారము కలవాడను. నా పేరు రోచనుడు. ఈ లక్షణాలు కలిగిన నాకు ఆసనము, సైన్యము, స్త్రీ సుఖము, నిద్ర, జీవితంలో పనికి మాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్య కృత్యములు, జనులు ఆక్షేపిస్తారని సంధ్యావందనాలు చేస్తున్నట్లుగా నటించేవాడిని. ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇంకా కొంతకాలం గడిచింది. ఇక వైశాఖ మాసమున బ్రాహ్మణ తమ్ముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును, ధర్మములను, మనకు వాటిని వివరించెండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కూడా కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించి ప్రాతకాల మందు స్నానము ఆచరించి శ్రీహరి పూజ కథ శ్రవణమును, శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధ భక్తులతో వినిచుండిరి. నేను కూడా ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మునగవాణితో విలాస వేషమును ధరించి తాంబూలమును నలుమురుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తన చూసి సభలోని వారందరి ఇబ్బంది కలిగిన నేను ఒకరిని వస్త్రమును లాగుతూ మరొకరిని నిందించి వేరే ఒకరిని పరిహసించుటూ అటు ఇటు తిరుగుతూ హరికథ ప్రసంగమునకు, శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగస్థుడై మరణించితిని. మరణం తర్వాత మిక్కిలివిడిగా ఉన్న నీటిలోనూ సీసముతో నిండియున్న నరకములో చిరకాలము కాటకుల సాన్నిధ్యమున ఉండి 84 సంవత్సర జీవరాశులయందు జన్మించి భయంకర సర్ప జన్మలు ఎత్తి తర్వాత మర్రి చెట్టు తొర్రలో సర్పం వలె జీవించితి.
10,000 సంవత్సరము ఆహారము లేక జీవించుచూ ఉంటిని. దైవకంగా నీవు చెప్పుకున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని పాప విముక్తుడిని దివ్య రూపముని పొందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞతుని ఇట్లు సంస్కరించితిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకు ఎప్పుడూ ఏ విధంగా సహాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహము కలిగి ఉందురు కదా. స్వామి, సజ్జనాలు దయావంతులు అయినవారు నిత్యము పరోపకార ప్రాణులే కదా. స్వామి, నాకు నా ధర్మముంది కలిగినట్లును విష్ణు కథలను మరవకుండా ఉండేటట్లును అనుగ్రహింపుము. నేత్ర దోషము కలవానికి కాటుక అయ్యుపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక కల సజ్జనుల వాహనం మాత్రమే కదా ఉండవలెను అని అది ఆ పురుషుడు బహువిధముగా ప్రార్థించుచు నమస్కరించెను. అప్పుడు శంఖముని తనకు నమస్కరించి దివ్య పురుషుణ్ణి పైకి లేవనెత్తుతూ పవిత్రమైన చేతితో అతన్ని స్మృశించి మరింత పవిత్రుని గావించెను. 1 నిమిషం ధ్యానం చేసి ఆ దివ్య పురుషుడిపై యథాపుని వానికి యందు కలబోవు జన్మని ఇట్లు వివరించెను. వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన మీ పాపములు కూడా పోయినవి. నీవు దశావరణానికి చక్కగా వేద శాస్త్రములను చక్కగా చదువుతావు. దరేశన గణేశన పుత్రేశనులను విడిచి సాత్కార్యములయందు ఇష్టము కలవారి విష్ణుప్రియులకు వైశాఖ ధర్మం అన్నింటినీ కూడా పెక్కుమారు చేయగలవు. సుఖ దుఃఖాది తత్వములను విడిచి గురుభక్తి ఇంద్రియ జయము కలవాడే సదా విష్ణు కథ ఆసక్తుడవు కాగలవు. సర్వ బంధములను విడిచి సర్వోత్తమగు శ్రీహరి పదములను చేరగలవు. అయినా భయపడకు, నీకు నా అనుగ్రహమును శివగము కలుగును. భయము గాని, కోపము వలన గాని, ద్వేషము వలన కానీ, కోపము వలన గాని, కామము వలన కానీ శ్రీహరి నామమును ఉచ్చరిస్తే సర్వ పాపములు నశించును. శ్రీహరి నామము పలికిన పాపాత్ములను శ్రీహరి పాదమును చేరుదురు సుమ. ఇట్టి స్థితిలో శ్రద్ధ భక్తులతో జితేంద్రియులై క్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేలా కలుగును. ధర్మములను విడిచి వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు కుతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. విష్ణు నామ మహిమ చాలా మంచిది సుమ. పై భక్తులకు కష్టమును కలిగించే సేవను కోరడు, అధిక ధనమును రూపమౌనములను కోరడు. శ్రీహరిని ఒక మారు స్మరిస్తే చాలు సర్వోత్తమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. ఇట్టి భక్త సులభుడు దయాళువును విడిచి మరి ఎవరిని శరణు కోరుతావు? కావున నాయన, వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ కూడా యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథుడవు శ్రీహరి సంతోషించి నీకు శుభ ఫలితాలను ఇచ్చును. శంకుడు దివ్య రూపగారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతకుడిని చూసి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లనెను. శంఖ మహాముని, దయా స్వభావం గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడు నాకు గల దుర్జన్మలు నశించినవి అని పలికి శంకుని ఆజ్ఞ పొంది స్వర్గమునకు పోయాను. కిరాతకుడు శంఖమునికి వలయ ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. ఇక వీడియోలోకి వస్తే చాలామందికి ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వచ్చిన ధనం చేతిలో నిలవదు, లేదా అసలు ధనం సంపాదించే మార్గము తెలియదు. అప్పులు చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా మీకు జీవితంలో ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు రాత్రి సమయంలో, అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక చిన్న పేపరు తీసుకొని ఆ పేపర్లో ఒక స్పూన్ పసుపును వేయండి. ఆ తర్వాత ఆ పేపర్లోనే 5 లవంగాలను కూడా వేయండి. ఆ తర్వాత రెండింటినీ కలిపి చిన్న పొట్లంలాగా కట్టండి. తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని పూజా గదిలో మీ ఇష్ట దైవం ముందుకు వెళ్ళి నిలబడి, దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోవడం కోసం ఈ పరిహారాన్ని చేస్తున్నాను, నువ్వే నా కష్టాలను తొలగించు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తరువాత ఈ పొట్లాన్ని మీ ఇష్ట దైవం ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకుని పూజా గదిలోనికి వచ్చి పూజా గదిలో పెట్టిన పొట్లాన్ని తీసి ఆ పొట్లంలోని పసుపును మీరు వాడే వంటలలో వేయండి. లవంగాలను కూడా వంటలో వేయండి, లేదా టీలు అయినా సరే చేసుకుని తాగేయండి. ఏదో ఒక విధంగా పసుపును లవంగాలను వంటల్లో కలిపి తినేయండి. ఇలా తిన్న 30 నిమిషాల్లో మీకు ఏదో ఒక అద్భుతమైన
మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక శుభవార్తను వింటారు. ప్రతి ఆదివారం రోజు ఈ పరిహారం చేశారంటే మీ కష్టాలు అన్నీ కూడా పూర్తిగా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కోట్లు వస్తాయి కనుక మీరు కూడా ఆదివారం రోజు పసుపు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేయండి.